కైలాష్ మానసరోవర్ యాత్ర లైఫ్ టైం డ్రీమ్, లైఫ్ టైం ఆనందాన్ని ఇచ్చేటువంటి యాత్ర. సో చేస్తే కైలాష్ యాత్ర నా పేరెంట్స్ తో ఇలానే చేయాలి అని నేను అనుకుంటే ఎలా జరుగుతుందో, అక్కడ 10-20 వేల రూపాయలు కైలాష్ యాత్రలో ఎక్కువైనా, 2-3 రోజులు ఎక్స్ట్రా అయినా, చివరికి క్లైమేట్ బాగోలేక కాస్త ఇబ్బందులకు గురైనా కైలాష్ యాత్ర 100 మంది అలానే చేయాలి. వేరే నెక్స్ట్ థాట్ లేదు ఇక్కడ. సో అటువంటి యొక్క బరువు బాధ్యతతో కూడిన కైలాష యాత్రని మనం ఫ్రూట్ఫుల్ గా అందించినప్పుడు, మనం ఇచ్చేటువంటి సర్వీస్ కరెక్ట్ గా ఇచ్చినప్పుడు, ఇంటికి వెళ్ళిన తర్వాత వారు ఎస్ కైలాష్ యాత్ర అంత ఎసెన్స్ పొందినటువంటి బ్లెస్సింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లెస్సింగ్సే మనకు లైఫ్ లాంగ్ నిలబడతాయి. లాస్ట్ ఇయర్ 826 మంది కైలాష్కి వెళ్తే అమ్మ చివరికి ఆ వెళ్ళినటువంటి కస్టమర్స్ తో ఈ సంవత్సరం సుమారుగా ఒక 500-600 మందిని కొత్త వాళ్ళని రెఫర్ చేసే పరిస్థితికి వచ్చిందమ్మ. సో మేము ఆల్రెడీ కొత్తగా ఇప్పుడు బుకింగ్స్ తీసుకునే పరిస్థితి కూడా లేదు, అకామిడేట్ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా లేకుండా వీఆర్ హెల్ప్లెస్, మాకు దగ్గర ఫిల్అప్ అయిపోయి ఉన్నాయి, ఇంక నెక్స్ట్ ఇయర్ చూద్దామా అనేటువంటి స్టేజ్కి వెళ్ళిపోయాం ఆల్రెడీ. సో ఇక్కడ టార్గెట్ లేదు, ఇంతమందిని తీసుకెళ్ళాలి, చలో మనం 10-15 వేలు సంపాదిస్తాం అనుకోండి సర్వీస్ ఛార్జ్ లో ఇంతటి కాంపిటీషన్ వరల్డ్ లో. కానీ మనకు ఏదైతే చేస్తున్నామో ఆ వర్క్ లో సాటిస్ఫాక్షన్ మనం ఎప్పుడైతే పొందగలుగుతామో, ఎప్పుడైతే ఎస్ కస్టమర్ కి నేను న్యాయం చేయగలుగుతున్నట్టుగా ఫీల్ అనిపించిందో, ఆ రెస్పాన్సిబిలిటీ ముందు అంత తక్కువే అనిపించవచ్చు.